హలో హాయ్ నమస్తే ఆదాబ్ నేను మీ #MD వెల్కమ్ టు టాలీవుడ్ బస్. మీరు కనుక మా వీడియోస్ని చూస్తున్నట్టయితే కనుక మా వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. ఇంకా ఇవాళ లేటెస్ట్ అప్డేట్ ఏంటో తెలుసుకుందాం. సూపర్ సినిమా ద్వారా హీరోయిన్గా తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యారు నటి అనుష్క శెట్టి. సినిమాల గురించి ఎలాంటి అవగాహన లేకపోయినా ఈ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి సక్సెస్ అందుకున్న ఈమె కెరియర్ మొదట్లోనే ఎన్నో ప్రయోగాత్మక చిత్రాలకు, లేడీ ఓరియంటెడ్ చిత్రాలకు కమిట్ అవుతూ అందరికీ షాక్ ఇచ్చారు. ఇలా అరుంధతి వంటి సూపర్ హిట్ బ్లాక్ బస్టర్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి సక్సెస్ అందుకున్నారు నటి అనుష్క. ఇక ఈమె పలు ప్రయోగాత్మక చిత్రాల్లో కూడా నటించిన సంగతి మనకు తెలిసిందే. అలాంటి వాటిలో సైజ్ 01. ఈ సినిమాలో ఈమె భారీగా శరీర బరువు పెరిగిపోయారు. అయితే ఈ శరీర బరువు కారణంగా అవకాశాలను కూడా కోల్పోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇలా నటన పరంగా ఎలాంటి పాత్రకైనా పూర్తి స్థాయిలో కమిట్ అవుతారని ఈ సినిమా ద్వారా నిరూపించారు అనుష్క. ఇక సైజ్ 0 సినిమా తర్వాత పలు సినిమాల్లో నటించిన అనుష్క బాహుబలి సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి సక్సెస్ అందుకున్నారు. ఇక ఈమె వేదం సినిమాలో కూడా వేశ్య పాత్రలో నటించిన సంగతి తెలిసిందే. స్టార్ హీరోయిన్గా కొనసాగుతున్న ఏ సెలబ్రిటీ కూడా ఇలాంటి పాత్రలలో చేయడానికి సాహసం చేయరు. కానీ అనుష్క ఈ సినిమాకు కమిట్ అయ్యారు. అయితే ఈమె వేశ్య పాత్ర చేస్తుందనే విషయం తెలుసుకున్న ఒక టాలీవుడ్ స్టార్ హీరో తనకి గట్టిగా వార్నింగ్ కూడా ఇచ్చారట. అయినా ఆయన మాట లెక్క చేయకుండా సరోజ అనే వేశ్య పాత్రలో అనుష్క నటించారు. ఇలాంటి పాత్రలో చేయొద్దు అంటూ ఈమెకు వార్నింగ్ ఇచ్చిన హీరో ఎవరంటే ఆయన మరెవరో కాదు, మన డార్లింగ్ ప్రభాస్ అంట. ఇండస్ట్రీలో వీరిద్దరి జోడీకి ఎంతో మంచి క్రేజ్ ఉందని చెప్పాలి. అంతేకాకుండా ఇద్దరి మధ్య ఎంతో మంచి స్నేహబంధం ఉన్న నేపథ్యంలోనే ప్రభాస్ అనుష్కకు వార్నింగ్ ఇచ్చారని తెలుస్తుంది. ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా కొనసాగుతున్న సమయంలో ఇలాంటి పాత్రలలో చేస్తే ఆ ప్రభావం కెరియర్పై పడుతుందని, అందుకే ఇలాంటి పాత్రలు చేయొద్దని తనకు వార్నింగ్ ఇచ్చారట ప్రభాస్. ఇక అనుష్క ఇలాంటి పాత్రలో నటిస్తున్నారని తెలిసి ఎంతో మంది అభిమానులు, ఇతర సెలబ్రిటీలు కూడా షాక్ అయ్యారు. కానీ వాటన్నిటినీ లెక్క చేయకుండా అనుష్క సరోజ అనే వేశ్య పాత్రలో నటించి ప్రేక్షకులను మెప్పించారు. ఇక ఈ సినిమాలో ఈమె పాత్రకు మంచి ఆదరణ రావటమే కాకుండా సౌత్ ఫిల్మ్ ఫేర్ అవార్డులో ఉత్తమ నటిగా అవార్డు కూడా అందుకోవటం విశేషం. చూసారు కదా గాయస్, మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వార్తల కోసం చూస్తూనే ఉండండి మా ఛానల్. మీరు కనుక మొదటిసారి మా వీడియోస్ని చూస్తుంటే కనుక మా వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్ టిల్ దెన్. ఓకే దెన్, సీ యూ, బై బై, నెక్స్ట్ టైం.